వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డీలిమిటేషన్ పూర్తవుతుంది కాబట్టి 182 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. వాటిలో 117 స్థానాల్ని ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం 117 అండ్ మేమే నెక్స్ట్ అధికారంలోకి వస్తాము అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా రేవంత్ రెడ్డి చెబుతూ ఉన్నారు. ఈ రోజు చెప్తున్నా 182 శాసనసభ నియోజకవర్గాలలో 117 సీట్ల పైన గెలిచి 117 మీడియా మిత్రులారా రాసుకోండి. 117 అంటే 117 శాసన సభ్యులను గెలిపించుకొని రెండవసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తాం. ఈ రోజు చెప్తున్నా. సార్ రేవంత్ రెడ్డి ధీమా అలా ఉంటే కేటీఆర్ కూడా ఒక సర్వే చేశారట సార్. ఆ సర్వే ప్రకారం 78 సీట్లు అంటే రేవంత్ రెడ్డి చెప్పింది డీలిమిటేషన్ పూర్తయిన తర్వాత 182 స్థానాలకి, కేటీఆర్ చెప్తోంది మాత్రం ఉన్న 119 స్థానాల్లో 78 స్థానాల్లో మేము గెలుస్తాము అని చెప్పి కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. సార్ ఇట్స్ టూ ఎర్లీ టు ప్రెడిక్ట్ అండ్ డిస్కస్. ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. సో ఎవరి సర్వేలు వాళ్ళు చెప్తూ ఉన్నారు సార్. మీ సర్వే కాదు, రేవంత్ చెప్పిన ప్రకారం 3 ఏళ్ళు ఉంది, 2029 లో అవుతుంది అని అంటున్నాడు. సో మీరు చాలా ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్నారు. ఎప్పుడన్నా ఏ రాజకీయ నాయకులు మేము సర్వే చేసినా మేము ఓడిపోతున్నాం అని చెప్పిందా మీకు చెప్పారు ఇంతవరకు? అంటే అందుకే మనం వీటిని ఏ పించ్ ఆఫ్ సాల్ట్ అనే ఇంగ్లీష్ లో ఈడియం ఉంది రవిశంకర్. దాన్ని మనము లారీ లోడ్ ఆఫ్ సాల్ట్ అని మార్చుకోవాలి. అలా తీసుకోవాలి మనం. ఎందుకంటే మీకు రాజకీయ పార్టీలు రణనినాదాలు, సింహగర్జనలు, శంఖారావాలు ప్రతి రోజు చేస్తూనే ఉంటాయి. సో ఎన్నికలు అనేది ఇంకా 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంది. మనకు తెలుసు రాజకీయ పరిస్థితులు ఎలా మారుతాయి అని. మీకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఒక ఉదాహరణ. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో మీరు ఫస్ట్ స్టార్టింగ్ అయితే 12% అబౌవ్ ఉండే బీఆర్ఎస్ ఆధిక్యత. ఈవెన్ చివరి వారం వరకు కూడా బీఆర్ఎస్ ఆధిక్యతలో ఉండే. లాస్ట్ 1 వీక్ లో రకరకాల ఫ్యాక్టర్స్ కలిసి రావడంతో కాంగ్రెస్ పార్టీ 25,000 ఓట్ల మెజార్టీతో గెలిచింది. మనం చూశాం కదా. సో అందువల్ల ఒకటి, రాజకీయ పరిస్థితులు చివరి నిమిషంలో కూడా మారుతూ ఉంటాయి. 2, ఎన్నికల వచ్చే వరకు అనేక ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. ఇంకా 2.5 ఏళ్ళు రాష్ట్ర ప్రభుత్వ పనితీరేంటి, ప్రతిపక్షం ఎంత యాక్టివ్గా ఉంది, ఇది అందువల్ల 2.5 ఇయర్స్లో పార్టీల అభ్యర్థులు ఎవరు, పార్టీల మధ్య ఏమైనా పొత్తులుంటాయా, రాజకీయ పరిణామాలు ఎలా మారుతూ ఉంటాయి అనేది ఎవరు చెప్పగలుగుతారు, నాయకులు అటు నుంచి ఇటు ఎవరు మారుతారు. సో ఈ పొలిటికల్ డెవలప్మెంట్స్ 2.5 ఇయర్స్లో జరగబోయే వాటి ప్రభావం లేకుండా ఎన్నికల ఫలితాలు ఇవాళ డిసైడ్ చేయగలుగుతారా? ఇక 3వది, మన ఎన్నికల స్వభావం ఏంటి? మీకు 2023 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్కు 37% ఓటింగ్ వచ్చింది, బీజేపీకి 14% ఓటింగ్ వచ్చింది. జస్ట్ విత్ ఇన్ మంత్స్ మేలో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఇంత 6 నెలల వ్యవధి. బీఆర్ఎస్ ఓటింగ్ 20% మాయమైంది, 17%కి వచ్చింది. బీజేపీ ఓటింగ్ ఏకంగా 21% పెరిగి 35% వచ్చింది. కాంగ్రెస్ ఓటింగ్ అప్పుడు ఇప్పుడు కూడా అరౌండ్ 40% ఉంది. మరి కేవలం 6 నెలల వ్యవధిలోనే అసెంబ్లీ ఎన్నికల పొలిటికల్ సెట్టింగ్లో వచ్చిన ఓటింగ్లలో లోక్సభ ఎన్నికల పొలిటికల్ సెట్టింగ్కి వచ్చే వరకు 20% ఓటింగ్ను బీఆర్ఎస్ కోల్పోయింది. మరి ఇంకా 2.5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికలలో గురించి ఇప్పుడే ఖచ్చితంగా ఎలా చెప్పగలం? 4వది, మీకు ఎగ్జిట్ పోల్స్ అనుభవాలే చూశాను. 400 సీట్స్ ఎన్డీఏకి వస్తాయని 2024లో ప్రిడిక్షన్ చేశారు. ఏం జరిగింది? 240 సీట్స్ పడిపోయాయి. అంటే ప్రిడిక్షన్లో 60% పడిపోయాయి. మీకు ఇటీవల తమిళనాడు ఎన్నికలు చూడండి. అసలు ప్రీపోల్ సర్వేలనైతే ఎవరు కూడా విజయ గెలుస్తారని ఊహించలేదు. ప్రీపోల్ సర్వే, ఎగ్జిట్ పోల్స్ లో ఒక్క సంస్థ మాత్రమే ఈ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసింది. 80-90% ఎగ్జిట్ పోల్స్, దాదాపు 100% ప్రీపోల్ సర్వేలు విజయ్కి 20 to 30 సీట్స్ మించి రావని చెప్పాయి. మరి ఆఖరికైనా అధికారంలో ఉన్నాడు, ఇలా ముఖ్యమంత్రి అయ్యాడు. సో అందువల్ల రాజకీయాల్లో ఎవరము కూడా ఖచ్చితంగా ఇలా జరుగుతుంది అని చెప్పలేము. అందులో ఎన్నికలు అయ్యాక
పోలింగ్ బూత్ నుంచి బయటికి వస్తున్న వారిని అడిగితేనే చెప్పలేని పరిస్థితి ఉంటే ఇక ఆ సర్వేలు ఇప్పుడు ఈ 2.5 ఏళ్ల ముందు మీకు ఎన్ని సీట్లు వస్తాయని ఖచ్చితంగా తెలిసే అవకాశమే లేదు. 5th ఓట్ సీట్ కన్వర్షన్ అంటారు. ఓటింగ్ వచ్చినంత మాత్రాన సీట్లు ఇన్ని వస్తాయని చెప్పడం చాలా చాలా కష్టం. అది మీకు ఎన్నికలు అయ్యాక చెప్పడం కూడా కష్టం. ఎందుకంటే మీరు గమనించండి, అసెంబ్లీ ఎన్నికల్లో ఉంది మీకు కాంగ్రెస్కు 40% ఓటింగు, మీకు 37% దాకా బీఆర్ఎస్కి వచ్చింది. మీకు ఏం జరిగింది? పరిణామాలే మారిపోయాయి కదా. మీకు ఓటింగ్లో 2%, 1% ఓటింగ్తో కూడా మారిపోతుంటాయి. ఓట్లు ఎలా వచ్చాయన్నది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ వస్తే ఒక రకంగా ఉంటుంది, కొన్ని ప్యాకెట్లోనే ఓటింగ్ వస్తే ఇంకో రకంగా ఉంటుంది. సో ఇన్ని రకాల పరిణామాలు ఉండగా నేను ఎన్నికలకు 2.5 ఏళ్ల ముందే ఎలా చెప్పగలుగుతారు? ఎవరైనా సీఎం అయినా చెప్పలేరు, కేటీఆర్ అయినా చెప్పలేరు. మరి అయినా ఎందుకు అంటుంటారు అంటే దానికి ఒక రీజన్ ఉంది. ఎందుకు యుద్ధానికి ముందు శంఖారావాన్ని పూరిస్తారు? సో శంఖారావాన్ని పూరించడం ద్వారా తన సైన్యాన్ని ఉత్సాహపరచడం, అంటే తమ కార్యకర్తలను ఉత్సాహపరచాలి, తమ పార్టీని లైవ్లో పెట్టాలి, తన పార్టీకి ఓటు వేసే ఓటర్లకు కాన్ఫిడెన్స్ క్రియేట్ కావాలి, వాళ్ళు చెదిరిపోకుండా చూసుకోవాలి, తనకు న్యూట్రల్ ఓటర్ సింగ్ ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. కనుక సింగ్ ఓటర్లు ఇన్ఫ్లుయెన్స్ చేసే మైండ్ మేనేజ్మెంట్ కూడా ఇది. అంటే యూ హ్యావ్ టు క్రియేట్ మ్యానుఫ్యాక్చర్ కన్సెంట్ అంటారు. సో అలా సింగ్ ఓటర్లను నమ్మించాలి, గెలుస్తున్నాం అనే ఒక రాజకీయ వాతావరణాన్ని కలిగించాలి. కనుక రాజకీయ పార్టీలన్నీ ఇలాంటి సర్వేలే చేస్తూ ఉంటాయి, చెప్తూ ఉంటాయి మేమే గెలుస్తున్నాం, మేమే అధికారంలోకి రాబోతున్నామని. అల్టిమేట్ గా ప్రజలు తీర్పు ఏ క్షణంలో ఎలా మారుతుందో ఎవరో చెప్పలేం కదా.